మరో భక్తుడి యొక్క చరిత్ర, అతను కుమ్మరివాడు, కుండలు తయారు చేసుకున్నటువంటి వాడు. కుండలు తయారు చేసుకొని నిరంతరం శ్రీశైలం లాంటి ఆ మందిరానికి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. ఎలాగైతే మన పూరి జగన్నాథ మందిరానికి రోజు కొత్త కుండల్ని మనం ఇస్తూ ఆ ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటారో, ఆ కాలంలో ఆ శ్రీశైలానికి కూడా అలా తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. ఇలాగా అతని జీవితం. కానీ చాలా గొప్పదైనటువంటి శివభక్తుడు, పరమేశ్వరుని యొక్క ఆరాధకుడు. భార్యాభర్తలు ఇద్దరు. ఒకరోజు ఏమి జరిగిందంటే, ఒక స్వామీజీ గారు ఆ ప్రాంతానికి వచ్చారు. వస్తూ వస్తూ ఏం చేశారంటే, ఒక మట్టి కడవ వారి ఇంటి దగ్గరికి వచ్చి అంటారయ్యా, నేను అలాగే హిమాలయాలకి వెళ్తూ ఉన్నాను, తిరిగి వచ్చాక ఈ కడవను తీసుకువెళ్తాను, ఇది కొంచెం మీ ఇంటి దగ్గర ఉంచండి అన్నారు. ఆ ఇద్దరు భార్య దానికేముందయ్యా, హాయిగా ఉండవచ్చు, ఆ కడవని తీసుకుంటారు. వెంటనే ఆ స్వామీజీ అంటాడు, ఇది మట్టి కడవే కానీ సాధారణమైనది కాదు, ఇది చాలా విశేషమైనది, దీని ఖరీదు చాలా గొప్పది, ఇంత అంతని చెప్పడం ఎందుకు, ఈ కడవ చాలా, దీన్ని జాగ్రత్తగా మీరు ఉంచుతామంటే ఇస్తానంటాడు. అయ్యో దానికేముంది, హాయిగా ఉంచుతామని చెప్పి దాన్ని స్వీకరిస్తారు. భార్యాభర్తలు ఆ మట్టి కడవను తీసుకొని వారి ఇంటిలో పెడతారు. స్వామీజీ ఏమో వెళ్ళాడు హిమాలయాలు. ఇతను భర్త రోజు కడవల్ని తీసుకెళ్ళి శ్రీశైలం దేవస్థానానికి అందించి మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. అలా వచ్చేటటువంటి సందర్భంలో ఒకరోజు ఏం జరిగిందంటే, మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద వర్షం పడింది. ఏమిటి ఇంత వర్షం పడింది, గబగబా ఎక్కడికైనా ఒక ఇంటికి వెళ్ళాలని చెప్పి అతను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ దారిలో ఒక వేశ్యాగృహం ఒకటి కనిపించింది. అతనికి అది తెలియదు వేశ్యాగృహం అని. గబగబా వెళ్ళి ఆ అరుగు మీదకి వెళ్ళి నిలబడ్డాడు. ఆ ఇంటిలో నుంచి ఆ వేశ్య వచ్చి, అయ్యా ఇంత వర్షంలో అరుగు మీద ఏంటి నిలబడి ఉన్నారు, ఇంటి లోపలికి రండి అని చెప్పి తలుపు తెరిచి అతనికి ఇంటి లోపలికి పిలిచి, మీ తల తడిచిపోయి ఉంది వర్షానికి, ఈ తువ్వాలతో కొంచెం తుడుచుకోండి అని చెప్పి ఒక వస్త్రం ఇచ్చింది. ఆ వస్త్రంతో, ఆ పొడి వస్త్రంతో అతను తుడుచుకుంటాడు. తుడుస్తూ ఉంటే అందులో విపరీతమైన వాసనలు వస్తూ ఉన్నాయి. వీడంటాడు, ఇదేమిటిది, ఈ వస్త్రంలో ఇన్ని వాసనలు వస్తూ ఉన్నాయి ఏమిటంటే, ఆవిడ చెప్పింది, మా ఇంటికి వచ్చేటటువంటి పురుషుడికి ఆనందింపజేయటం మా వృత్తి ధర్మం, అందుకే మేము ఇవి ఇస్తూ ఉంటాం. వెంటనే వాడికి తెలిసింది, అయ్యో బాబోయ్ నేను ఇలాంటి ఇంటికి వచ్చేసాను ఏమిటి అని వెంటనే ఆ వస్త్రాన్ని తీసి అక్కడ పడేశాడు. పడేసి గబగబా మళ్ళీ గుమ్మం అరుగు పైకి వచ్చాడు. ఎందుకంటే చాలా ధార్మికుడు, ధర్మంగా జీవిస్తూ ఉన్నాడు. మనిషి యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తూ ఉంటుంది అంటే, అందరూ చూసేటప్పుడు ఒక వ్యక్తి మంచిగా ప్రవర్తించడం అది గొప్పతనం కాదు. ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావో అది నీ నిజమైనటువంటి ప్రవర్తన. అందరూ చూస్తున్నాడు, ప్రతి ఒక్కరూ మంచిగానే ఉంటారు, లేకపోతే వీడి చెండాడు మంచివాడు కాదు అది ఇదని చెప్పి అంటారు. అది నిజమైనటువంటి ప్రవర్తన కాదట. ఎవరు లేనటువంటి సందర్భంలో కూడా మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది మన అసలైనటువంటి స్వరూపం. అందుకే పెద్దలు ఒక మాట ఏమంటారంటే, ఒక మనిషి గురించి నువ్వు ఎంత తెలుసుకున్నా ఒక 50% మాత్రమే నీకు తెలిసినట్టు లెక్క. నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు, నాకు ఎంత గొప్పగా తెలుసు అంటావు, వాడు ఎంత ఎక్కువగా తెలిసినా వాడి గురించి నీకు 50% మాత్రమే తెలుసు. ఇంకా అటువైపు ఉన్న 50% నీకు తెలియదు. ఒకవైపు ఒక వ్యక్తి చాలా మంచివాడని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు అనుకునేది 50% మాత్రమే. నీకు తెలియని ఇంకా విశేషమైన మంచి గుణాలు వాడి లోపల ఉండొచ్చు మిగతా 50%లో. అంత శక్తి నీ లోపల లేకపోయి ఉండవచ్చు, అది కనిపెట్టే శక్తి. ఒక వ్యక్తి చాలా మంచివాడు అని నువ్వు అనుకుంటావు, 50% మాత్రమే, కానీ దానికి విపరీతమైనటువంటి వ్యతిరేకమైన గుణాలు వాడిలో ఉన్నాయి, అవి నీకు తెలియకపోయి ఉండవచ్చు. అందుకే ఒక వ్యక్తి గురించి నాకు పరిపూర్ణంగా తెలుసండి అని అనుకుంటే వాడి గురించి మనకు 50% మాత్రమే తెలిసినట్టు లెక్క, మిగిలిన 50% మనకు తెలియదు. అందుకే వీడు అలా కాదు, విశేషమైనటువంటి ధార్మికమైన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. అందుకే జీవితంలో మనిషి అన్నటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పటడుగులు వేయకుండా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. మంచిగా వెళ్ళేటప్పుడు రావటం గొప్పతనం కాదు. కష్టాలు ఎదురైనప్పుడు
అవకాశాలు తప్పుదారి పడుతున్నప్పుడు అలాంటి సందర్భంలో కూడా అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మరింకేమీ కాదండి, అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. మీనింగ్ఫుల్ లైఫ్ అంటారు. ఒక అర్థవంతమైనటువంటి జీవితం, నువ్వు ఒక ఎగ్జాంపులిస్ట్ పర్సన్గా కనిపించాలి. అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం. నేను రోజు సోమవారం తప్పకుండా వెళ్తూ ఉంటానండి గుడికి, లెక్కలోకి రావు. నీ జీవితం ఆదర్శప్రాయంగా ఉండగలగాలి. పలాని వారిని చూసి, పలాని స్త్రీని చూసి, పలాని పురుషుని చూసి నువ్వు నేర్చుకో. అది ఆధ్యాత్మికత. అందుకే ఆధ్యాత్మికత అంటే అర్థవంతమైనటువంటి జీవితం, మీనింగ్ఫుల్ లైఫ్ అనేటటువంటి ఒక మాటను మనం అక్కడ పక్కన రాసుకోవచ్చు. వీడి యొక్క జీవితం చూడండి, వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే బయటకు వచ్చి అరుగు మీద నిలబడ్డాడు. వివేకానందుడండి ఇలాంటి పనులు చేశాడు. ప్రపంచ దేశంలో ఉండేటటువంటి సందర్భంలో అక్కడ విదేశాల్లో ఒక స్త్రీ ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భంలో వివేకానందుడితో చెప్పిందట, నీ రూపం, నీ వాక్కు మమ్మల్ని ఆకర్షిస్తూ ఉందయ్యా, నీతో ఒకసారి కలవాలని ఉంది అంటే వివేకానందుడు అన్నాడు, దానికేం బంగారం, రేపు రా అని చెప్పాడు. ఆవిడ వచ్చేటప్పటికీ ఈ శరీరాన్ని మొత్తం మలినంతో నింపుకొని ఉన్నాడట. ఎలాగైతే మనుషులు విసర్జిస్తారో వాటిని సైతం తీసి తన శరీరం మొత్తం రాసుకొని ఉన్నాడట. దుర్గంధంతో ఉంది శరీరం అంతా. ఆవిడ వచ్చేటప్పటికి చూడు, ఈ శరీరాన్నే నువ్వు కోరుకున్నదని చెప్పి ఆవిడ చూసి ముక్కు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట. వివేకానందుడు అంటాడు, ఈ శరీరము దుర్గంధభూయిష్టతో కూడుకున్నటువంటిది. ఇలాంటి క్యారెక్టర్తో నిలబడగలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఒక సాధారణమైనటువంటి పౌరుడిగా ఈ దేశంలో జన్మించిన యావత్ ప్రపంచం చేతులెత్తి నమస్కరించగలిగినటువంటి సంస్కారాన్ని సంపాదించి తీసుకుపెట్టింది ఈ దేశాన్ని. అటువంటి యువతరం ఈ దేశంలో మనకు కావాలి. అటువంటి వ్యక్తులు ఈ దేశానికి మనకు కావాలి. అటువంటి వ్యక్తులు ఈ సమాజంలో మనకు కావాలి. అది ఆధ్యాత్మికమైనటువంటి మార్గంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సమాజం యొక్క శ్రేయస్సే వ్యక్తి యొక్క శ్రేయస్సుగా భావించగలగాలి. ఈ దేశం నాకు ఏమి ఇచ్చిందనేది కాదు, ఈ దేశానికి నేనేం చేశాను, ఈ గ్రామం నాకేమి ఇచ్చింది, ఈ తల్లిదండ్రులు నాకేమి ఇచ్చారు కాదు, నేను తల్లిదండ్రులకి ఏం చేశాను అనేవాడు ఉత్తమమైనటువంటి కుమారుడు. అలాంటి విశేషమైన గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు ఈ కుండలు చేసుకుని వృత్తిని బ్రతికినటువంటి వాడు. అరుగు మీదకు వచ్చాడు, ఇటువంటి ఇల్లని తెలుసుకున్నాడు. ఈ లోపల వర్షం తగ్గింది, గబగబా ఇంటికి వెళ్ళాడు. ఇంటి లోపలికి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడో లేదో ఇంకా వాసనలు వదలటం లేదు. ఆ తువ్వాలు ఇలాగ రుద్దుకొని ఉన్నాడు కదా, ఆ తువ్వాలకు పట్టినటువంటి ఆ సెంటు వాడి శరీరానికి కూడా పట్టుకుని ఉంది. ఆ వాసన ఇంకా వస్తూ ఉంది. ఇంటి లోపలికి వెళ్ళగానే భార్య చెప్పింది, ఏమండి పరమేశ్వరుడు ఏంటి మీకు పన్నీరు వేశాడో ఏంటి, ఎంత వాసనలు వస్తూ ఉన్నాయంటాడు. వాడంటాడు, ఇలాగ వచ్చేటప్పుడు దారిలో ఒక వేశ్యాగృహానికి వెళ్ళిపోయాను, మళ్ళీ బయటకు వచ్చేసాను. భార్య చాలా గొప్ప నిష్ఠపరురాలు, ధార్మికురాలు. వేశ్యాగృహానికి వెళ్ళానంటే ఆవిడ తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక ఏం చెప్పిందంటే, మీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయేంటి, ఇలాంటి గృహాలకు కూడా వెళ్తూ ఉంటారేంటి, ఇలాంటి ఇంటికి వెళ్ళి వచ్చినటువంటి మీ శరీరంతో నా ఈ శరీరాన్ని తాకించనంటుంది, ప్రమాణం చేస్తుంది. ఎందుకంటే ఆవిడ చాలా గొప్ప పతివ్రత, భర్తని దైవంగా కొలుస్తున్నటువంటిది. తన భర్త అటువంటి ఇంటికి వెళ్ళాడంటే ఆవిడ తట్టుకోలేక ఏం చెప్పింది, ఇంకా ఈ శరీరంతో మిమ్మల్ని ఇంకా మరి నేను తాకనని చెప్పింది. వీడంటాడు, అందుకేనండి మాటల్ని అగ్ని బీజం అంటారు. మాటలలో అమృతం ఉంటుంది, అందులో అగ్ని కూడా ఉంటుంది. అగ్ని సరిగ్గా మనం వెలిగించామనుకోండి, పొయ్యిలోను స్టవ్లోను, అది చక్కగా వంటై మన ఆకలి తీర్చుతూ ఉంటుంది. అదే అగ్ని కానీ తేడా జరిగింది అనుకోండి, మొత్తం దహించుకొని పోతూ ఉంటుంది. నోటిలో నుంచి వచ్చేటటువంటి మాటల్లో అగ్ని బీజాలు ఉంటాయి.
ఆ అగ్ని బీజాలు అనేవి ఆకలి తీర్చే విధంగా ఉండాలి కానీ ఇంటిని తగలబెట్టేటటువంటి విధంగా ఉండకూడదు. అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ. మనిషికి నాలుక వలన సంపదలు వస్తాయి, సంపదలు పోతాయి. మనిషికి నాలుక వలనే స్నేహితులు ఏర్పడతారు, అదే నాలుక వలన శత్రువులు తయారవుతూ ఉంటారు. ఆ నాలుకని ఎంత గొప్పగా వాడాలో పురాణాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. చూడండి, ఎంత చక్కగా అన్యోన్యంగా ఉండవలసినటువంటి ఆ దంపతులు ఎంత కఠోరమైన మాట ఈవిడి చెప్పింది. నా శరీరంతో మిమ్మల్ని తాకించనని చెప్పింది. వీడు ఇంత ధార్మికుడు. వీడంటాడు, నేను చెప్పినా నువ్వు వినకుండా నువ్వేంటి ప్రమాణం చేస్తావు, నేను ప్రమాణం చేస్తాను చూడు, నా శరీరంతో నీ శరీరాన్ని తాకించను. ఇన్ని రోజులు సంసార జీవితంలో ఉంటూ నన్ను అర్థం చేసుకోలేకపోయినటువంటి నీవు నాకు భార్యగా ఉంటూ ఈ శరీరాన్ని నువ్వు తాకించడం కాదు, నేను నిన్ను తాకించనని ప్రమాణం చేస్తాడు. కానీ అక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు శరీరాన్ని తాకించకుండా ఉన్నారే కానీ భార్యాభర్తలుగా మాత్రం విడిపోలేదు. భార్యాభర్తలుగానే చలామణి అవుతూ ఉన్నారు. పెళ్ళి అవుతుంది, ఇద్దరు భార్యాభర్తలు వెళ్తూ ఉన్నారు. పందిర్రాట వేశారు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్తూ ఉన్నారు. కానీ ఒకరి శరీరం ఇంకొకరితో తాకకుండా ఉంటూ ఉన్నారు. ఈలోగా హిమాలయాలకు వెళ్ళే స్వామి తిరిగి వచ్చారు. వచ్చి, అయ్యా మీ ఇంటిలో ఆ కడవ నేను పెట్టి ఉన్నాను, ఇవ్వండి అన్నాడు. గబగబా భర్త ఏమంటే భార్యకి చెప్పాడు. భార్య వెళ్ళి చూస్తే అది ఎక్కడ ఉండాలో అక్కడ కనిపించలే. భర్తతో చెప్పింది, ఏమండి కనిపించడం లేదు కడవ అంటే. మళ్ళీ ఇల్లు మొత్తం వెతికి చూశారు, ఎక్కడ వెతుకుతున్నా కనిపించటం లేదు. వాళ్ళిద్దరూ వచ్చి చెప్పారు, అయ్యా మీరు పెట్టేటటువంటి కడవ మరి మా ఇంటిలో కనిపించటం లేదు. వెంటనే ఆ స్వామీజీ అంటారు, ఆ రోజు నేను ఇచ్చినప్పుడు చెప్పాను చాలా విలువైనదని, మీరు ఎవరికో అమ్మేసి ఉంటారు ఆ కడవని అంటాడు. అయ్యా మహాప్రభో, మేము అలాంటివి ఏం చేయలేదు, మేము చాలా జాగ్రత్తగానే ఉంచాం, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. మీ పని ఎలా కాదు, ఉండండి మీ ఊర్లో వాళ్ళకి చెప్తానని చెప్పి ఊర్లో వాళ్ళకి పిలిచి చెప్తూ ఉన్నాడు. ఊర్లో వాళ్ళు అంటూ ఉన్నారు, ఏమయ్యా పంతులు స్వామి, ఆ దంపతుల కోసం ఏదైనా తప్పు మాట కానీ మాట్లాడితే నీకు స్వామీజీ అని చూడకుండా బాధేస్తామంటారు. ఎందుకంటే వారు అంత ఉత్తమమైనటువంటి సంస్కారవంతంగా జీవిస్తూ ఉన్నారు. ఓహో, వారి మీద మీకు ఎంత మంచి నమ్మకం ఉందా, అయితే రండి అని చెప్పి ఊర్లో వాళ్ళందరినీ పోగేసుకుంటూ వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొచ్చి, ఓయ్ గొప్ప దంపతులు రాయండి మీ ఇద్దరు బయటికి అంటాడు. వాళ్ళిద్దరిని బయటకు వస్తారు. ఊరు జనాలు అందరూ వింటుండగా చెప్తాడు, మీకు నేను కడవ ఇచ్చానా లేదా చెప్పండి. అయ్యా మహానుభావ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అది చాలా విలువైనదని చెప్పానా లేదా, అది చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతూ ఉంటే మీరు లేదంటూ ఉన్నారా లేదా చెప్పండి. అవును మేము లేదంటూ ఉన్నాం, కనిపించటం లేదంటారు. ఇప్పుడైనా మీరు నమ్మారండి? గ్రామస్తులందరూ, అరే ఇదేంటి, ఇది ఎంత మంచి వాళ్ళు అనుకున్నాం, ఇలాగేంటి వీరు అంటూ ఉన్నారు. అప్పుడు ఆ స్వామీజీ అంటాడు, మీ ఊర్లో వాళ్ళందరితో నాకు పని లేదు, మీ ఇద్దరు రండి అంటాడు. వీధిలోకి పిలుస్తాడు. భార్యాభర్తలు ఇద్దరికి ఎదురెదురుగా నిల్చోబెడతాడు. భార్యతో అంటాడు, నీ భర్త శిరస్సు మీద చెయ్యి వేసి చెప్పే, నాకు ఏ పాపము తెలియదని నేను నమ్ముతాను. లేకపోతే నీ భార్య శిరస్సు మీద చెయ్యి వేసి నాకు ఏ తప్పు తెలియదని ప్రమాణం చేసే నేను పూర్తిగా విశ్వసిస్తాను, మీ ఊరు వాళ్ళతో మరి పని లేదంటాడు. భార్యాభర్తలు ఒకరికొకరు ముట్టుకోవటం లేదు, ఎలాగ మరి ప్రమాణం చేసేది? అప్పుడు చెప్తారు స్వామి, మేము భార్యాభర్తలుగా ఉన్నామే కానీ ఒకరికొకరు తాకటం లేదు అని అంటారు. ఓ ఇదేంటిదో కొత్త నాటకంలాగా ఉందంటాడు స్వామి. మనుషులు కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఎంత మంచివారు అనుకున్నారు, ఇదేమిటని చెప్పి. అప్పుడు స్వామీజీ అంటాడు, మీ ఊరు వాళ్ళతో నాకు పని లేదు, మీ ఇద్దరు రండి అంటాడు. అలాగా ఆ స్వర్ణముఖి శ్రీకాళహస్తిలోనే జరిగేటటువంటి సంఘటన ఆ నది దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఒక పొడవైనటువంటి వెదురు కర్రనిచ్చి ఒకవైపు భార్యని ఇంకొక వైపు భర్తను పట్టుకొని, ఈ వెదురు కర్ర పట్టుకొని మీరు 3 సార్లు ఈ నీటిలో మునక వేసి మాకు ఏ దోషము తెలియదని చెప్పండి అంటారు. అలాగా కర్రను పట్టుకొని 3 సార్లు వారు మునక వేసి
మాకు ఏ దోషము లేదని చెప్పి వారు చెప్పేటప్పటికీ మూడోసారి వారు నీటి నుంచి పైకి వచ్చేటప్పటికీ గట్టు మీద పార్వతీ పరమేశ్వరులు వారికి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై ఆ ఇద్దరు భార్యాభర్తల్ని పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించి వారిలో సాయుధ్యాన్ని చేస్తారు. ఇది భగవంతుడి పైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నవాడికి భగవంతుడు తన దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు. ఇలాంటివి అనేకమైనటువంటి చరిత్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి.